మీలో చాలా మంది మా మీల్ ప్లేట్ షేర్ చేయమని అడుగుతున్నారు కదా, సో మీకోసం ఒక లంచ్ ప్లేట్ ఐడియా షేర్ చేస్తున్నాం. ఈరోజు మా మీల్ ప్లేట్లో రైస్ ఉంది. రైస్ మేము కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో చేసుకుని వార్చుకుంటాం. ఇలా చేయడం వల్ల రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ కంపారిటివ్లీ తగ్గుతుంది. రైస్ అంటే సింపుల్ కార్బ్స్, అందులో ఫైబర్ ఉండదు. సో ఫైబర్ కోసం మేము పక్కనే బ్రాకలీ బాయిల్ చేసుకున్నాం. అలానే పెప్పర్స్ని కోకోనట్ ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర తాలింపు వేసి దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేపుకున్నాం. ఇవి పిమెంటో పెప్పర్స్. వీటి టేస్ట్ చాలా స్వీట్గా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ సాల్ట్ కూడా మేము ఐదర్ పింక్ సాల్ట్ ఆర్ సీ సాల్ట్ వాడతాం. రైస్ తిన్నప్పుడు ఇలా ఎక్కువ ఫైబర్ తినడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ఇంకా తగ్గుతుంది. ఫస్ట్ మేము ప్లేట్లో రైస్ ఒక పోర్షన్ వడ్డించుకుంటాం. ఇలా చేయడం వల్ల మనం ఎంత తింటున్నామో ఒక కంట్రోల్ ఉంటుంది. తర్వాత అందులో బ్రోకలీ యాడ్ చేసాం. దాని తర్వాత సాటే చేసిన పెప్పర్స్ యాడ్ చేసాం. మేము ఏదో పచ్చడి ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం. ఈరోజు కొత్తిమీర పచ్చడి చేసుకున్నాం, సో అది కూడా యాడ్ చేసాం. దాని తర్వాత క్యారెట్ బీన్స్ పొరియల్, ఇందులో కూడా మంచి ఫైబర్ ఉంటుంది. ఫైనల్లీ మటన్ ములక్కాడ కూర, ఇందులో ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉంటుంది. మేము రోజు ఇలానే తినం, రకరకాలుగా తింటాం. కొన్నిసార్లు ప్రోటీన్ ఎక్కువ తింటాం, కొన్నిసార్లు ముఖ్యంగా కార్బ్స్ ఉన్నప్పుడు ఇలా ఫైబర్ ఎక్కువ తింటాం. ఈ మీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ యాజ్ మచ్ తగ్గించడం వల్ల ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ ఉండదు. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.